My skincare routine. స్కిన్ కేర్ రొటీన్ గైస్, మీలో నన్ను చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నది ఒకే ఒక్క వీడియో రిక్వెస్ట్ ఏంటంటే స్కిన్ కేర్ రొటీన్ ద మోస్ట్ అవైటెడ్ వీడియోస్ హియర్. ఈ వీడియో నేను ఈ ప్రోడక్ట్ వాడండి, ఆ ప్రోడక్ట్ వాడండి, ఇది కొనండి, లింక్ నొక్కండి అని నేను ఏం చెప్పను. నేను ఏం వాడతాను స్పెషల్గా, ఎస్పెషల్లీ స్కిన్ గ్లో రావడానికి, పింపుల్స్ రాకుండా ఉండడానికి, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్. ఇప్పుడు ఎస్పెషల్లీ మనం జిమ్కి వెళ్తాం కాబట్టి మన స్కిన్ అంతా చాలా పాడైపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం, ఎస్పెషల్లీ జిమ్ ఎక్కువ చేసే వాళ్ళు ఎలాంటి స్కిన్ కేర్ ఫాలో అవ్వాలి ఏంటి అంటే నేనేం చేస్తాను ఫిల్టర్ లేకుండా రాగా చెప్పేస్తాను. మరి మీరు చూడడానికి రెడీయా? లేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా. స్టెప్ 1 అంటే నేను పర్సనల్గా ఫాలో అయ్యేది, అందరూ చేయాల్సింది ఏంటంటే ఫేస్ వాష్. ఫేస్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన స్కిన్ ఎంతెంత పొల్యూషన్, ఎంతెంత డర్ట్, ఇదంతా మన ఫేస్ మీద అతుక్కుపోయి మనం ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఎవరైనా చేయాల్సింది ముఖం కడుక్కోవాలి. ముఖం కడుక్కోవాలంటే ఎవ్రీబడి నీడ్స్ ఫేస్ వాష్. నేను పర్సనల్గా వాడే బ్రాండ్స్ ఏంటి అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. బట్ దీంట్లో నేను చెప్పేది ఏంటి అని అంటే నేను వాడే పర్సనల్ ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇప్పుడు ఏ బ్రాండ్ అయినా ఫేస్ వాష్ ఎంత కాస్ట్ అయినా మీ స్కిన్ ఏంటి అంటే స్కిన్లో ఆయిలీ స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది, డల్ స్కిన్ ఉంటుంది. ఇలా నాదైతే ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ కూడా ఉంటుంది, అంటే డ్రై ప్లస్ ఆయిలీ. ఇలా మీ స్కిన్ టైప్కి తగినట్టు ఫేస్ వాష్లు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ముఖ్యంగా యూట్యూబర్స్ అంటే మాలాటోళ్ళు నమ్మొద్దు. అంటే మేము ఏమైనా బ్రాండ్ ప్రమోట్ చేసినా అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే అది మీకు పడుతుందో లేదో ఎవరికి తెలియదు. కాబట్టి బెటర్ ఇప్పుడు దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి మొత్తం అన్నీ మీరు చదవండి. అవి మీ ఆయిలీ స్కిన్కి సెట్ అవుతుందా లేదా, డ్రై స్కిన్కి సెట్ అవుతుందా లేదా, ఇది మీరు ఫస్ట్ చూడకుండా అస్సలు ఫేస్ వాష్ దయచేసి కొనొద్దు. ఎవడో యూట్యూబర్ ప్రమోట్ చేశారు, ఎవడో ఏదో ఆఫర్ పెట్టాడని కొంటే మాత్రం మీ స్కిన్ డెఫినెట్లీ పాడైపోతుంది. అదే ఆయిలీ స్కిన్ అనుకుంటే సెపరేట్ దానికంటూ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఇచ్చాను కదా, ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. డ్రై స్కిన్ వాళ్ళు ఇంగ్రీడియంట్స్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఇంగ్రీడియంట్స్. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే సాలిసిలిక్ యాసిడ్ అనే ఇంగ్రీడియంట్ ఉంటుంది, అది చూడండి ఆయిలీ స్కిన్ వాళ్ళు. అండ్ డ్రై స్కిన్ వాళ్ళు మరీ ఆయిలీ స్కిన్ ఫేస్ వాష్లు వాడకూడదు, అది మీకు ఇంకా ఎక్సెస్ చేసేస్తుంది అనమాట, స్కిన్ని కంప్లీట్గా డ్రైస్ చేసేస్తుంది. కాబట్టి చార్కోల్ బేస్డ్ ఫేస్ వాష్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను నేను పర్సనల్గా. ఎందుకంటే అది మీ డర్ట్ని 2x మోర్ డర్ట్ని ఇంకా ఇంప్యూరిటీస్ని తొలగిస్తుందని చెప్తున్నారనమాట ఈ ప్రొడక్ట్ వాళ్ళు. సో నేను ట్రై చేశాను చార్కోల్ ఫేస్ వాష్, అయితే నాకు బాగా పడింది. కాబట్టి ఎవరైనా ఆయిల్ స్కిన్ ఉంటే మీకు కూడా చార్కోల్ ఫేస్ వాష్ అయితే మిస్ అవ్వద్దు. నా ఫేస్ వాష్ అయితే ఇదనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్పెషల్లీ నేను ఇప్పుడు హోటల్లో ఉన్నాను, ఇలాంటి హోటల్స్లో మనకి చూడండి ఇలాంటి ప్రొడక్ట్స్ చూస్తున్నారు కదా, బాడీ లోషన్ అని, హ్యాండ్ లోషన్ అని, చాలా హోటల్లో మనకి ప్రొడక్ట్స్ అనేవి ఇస్తారు అనమాట. చాలా ఉంటాయి, అవి అస్సలు ట్రై చేయొద్దు. చాలామంది కొత్త ప్రొడక్ట్స్ అంటే ఎవరో సెలబ్రిటీ వాడారు, స్పోర్ట్స్ పర్సన్ ఇది వాడుతున్నారు, ఈ బ్రాండ్ వాడితే అయిపోద్ది. ఇట్స్ డజంట్ డిపెండ్ ఆన్ బ్రాండ్స్. అంటే బ్రాండ్ బట్టి ఉండదు గైస్, మీ స్కిన్కి ఏది సూట్ అవుతుందో అనేది మీరు తెలుసుకోవాలి. అలా మీకు ఏమైనా స్కిన్ కేర్గా స్పెషల్గా డౌట్లు ఏమైనా ఉంటే ఇన్స్టాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఒకసారి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. స్టెప్ 2 ఏంటంటే కనిపిస్తుంది కదా, ఇదేంటి స్ప్రే అనుకుంటున్నారు, రోజ్ వాటర్ అనుకుంటున్నారు. నో, ఇట్స్ ఎ టోనర్. టోనర్ ఏం చేస్తుందంటే మనకి మొత్తం ఇప్పుడు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కానీ, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కానీ మనకి పోర్స్ చూస్తున్నారు కదా, నా స్కిన్లో కూడా మీరు పోర్స్ అనేవి లైట్గా కనిపిస్తాయి. ఆ పోర్స్ అనేవి మినిమైజ్ చేస్తుంది. ఇట్ డజంట్ క్లాగ్ యువర్ పోర్స్. అయితే బయటకు వెళ్తాము, ఈ డస్ట్, ఈ పొల్యూషన్ వల్ల వచ్చే ఈ డస్ట్ అంతా పోర్స్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ పోర్స్ అలా ఓపెన్ అయ్యి ఉంటే మీ స్కిన్ పాడైపోతుంది. ముడతలు ఇవన్నీ అంటారు కదా, క్లోజ్ చేయడానికి టోనర్ అనేది డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. 150-200 రూపీస్లో కూడా దొరుకుతుంది. ఒకవేళ టోనర్ మీకు అవైలబుల్ లేదు అని అంటే బెటర్ యూజ్ రోజ్ వాటర్. నెక్స్ట్ మనందరూ కూడా మెయిన్గా ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అని అంటే మాయిశ్చరైజ్ యువర్ స్కిన్. బయట చూస్తున్నారు కదా, అసలే బీచ్ ఇదంతా ఉంది కాబట్టి మనకి ఏంటంటే స్కిన్ అనేది డ్రై అయిపోద్ది, మాయిశ్చర్ అనేది కోల్పోద్ది, దాంట్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అనేవి పోతాయి. సో మరి అవన్నీ న్యాచురల్గా అలానే ఉండాలి అని అంటే మాయిశ్చరైజర్ కనిపిస్తుంది కదా, తీసుకోండి. జస్ట్ అప్లై, అంటే మీరు ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, లేదు అని అంటే హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీ బాడీలో ఎక్కడెక్కడైతే అది ఎక్స్పోజ్ అవుతుంది, ఇప్పుడు హ్యాండ్స్ చూసారా, హ్యాండ్స్ ఎక్స్పోజ్ అవుతున్నాయి, నెక్ ఇదంతా ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే పార్ట్ మనకి. ఇలాంటి దగ్గరలో మీకు మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇది కూడా చెప్తున్నాను, ఇంగ్రీడియంట్స్ బ్యాక్ సైడ్ మెయిన్ మీరు చూడాల్సిన ఇంగ్రీడియంట్స్ వైటమిన్ ఈ అండ్ వైటమిన్ సి, ఇలా చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. బెటర్ ఆ ఇంగ్రీడియంట్స్ మీరు కేర్ఫుల్గా చూస్ చేసుకుంటేనే, ఇది ఎక్కడున్నా, ఏ కంట్రీలో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా కూడా ప్రతి దగ్గర వెదర్ ఒకేలా ఉండదు. కాబట్టి బెటర్ క్యారీ యువర్ మాయిశ్చరైజర్.
ఇది మీకు డెఫినెట్లీ మీ స్కిన్ కేర్లో ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఇది కూడా మీరు ఎక్కడెక్కడో ఎవడెవడో చెప్తే నమ్మేసి కొనేయొద్దు. మీకు ఏ బ్రాండ్ సెట్ అవుతుంది అంటే ఆయిల్ స్కిన్కి సెపరేట్గా ఉంటాయి, మళ్ళీ డ్రై స్కిన్కి సెపరేట్గా ఉంటాయి. ఇది నేను కొత్త ట్రై చేస్తూ ఉంటాను. ఇది ఒక కొత్త బ్రాండ్ అనమాట. ఇది కొంచెం కాస్ట్లీయే, బట్ ఈ బడ్జెట్లో కూడా చాలా దొరుకుతాయి. చాలా బ్రాండ్స్లో ఏంటంటే హార్ష్ కెమికల్స్ వాడతారు ఇంగ్రీడియంట్స్. సో ఆ ఇంగ్రీడియంట్స్ వాడడం వల్ల మీ స్కిన్ పాడైపోద్ది అనమాట. స్టెప్ 1 మీరు చూసారు, ఫేస్ వాష్ చేసాము, నెక్స్ట్ టోనింగ్ చేసాం. టోనింగ్ అనేది అందరికీ ఇంపార్టెంట్ కాదు, మీకు పోర్స్ ఉంటే చేయండి లేదా లేదు. మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది కానీ మీరు వాడకపోతే మీ స్కిన్ గ్యారంటీ షడికి వెళ్ళిపోద్ది. అదేంటి? సన్ స్క్రీన్. ఆయిలీ స్కిన్కి ఏవేవైతే మనకి సెట్ అవుతాయో ఆ ఇంగ్రీడియంట్స్ అనమాట. చూస్తున్నారు కదా, నెక్కి ఎక్కడ మీరు స్కిన్ ఎక్స్పోజ్ అయితే అక్కడ అప్లై చేయండి. దీంట్లో SPF 50 ఉంటుంది, అంటే ఎక్కువసేపు ప్రొటెక్షన్ ఇస్తుంది. వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్. అంటే సన్ స్క్రీన్ మీరు తీసుకోవడం అందరూ తీసుకుంటారు, బట్ SPF ఎంత ఉందో చూసుకోండి, అంటే ఇది ఎంతసేపు ప్రొటెక్షన్ ఇస్తుంది. నెక్స్ట్ వాటర్ రెసిస్టెంట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇది రాసుకున్నాక నా హ్యాండ్ ఇలా వాష్ చేసినా కూడా సన్ స్క్రీన్ ఎక్కడికి వెళ్ళిపోదు. జిమ్లకి ఎవరైతే వెళ్తున్నారో అది ఖచ్చితంగా వాడాలి, ఎందుకంటే జిమ్ చేశాక స్వెట్కి మనకి మళ్ళీ సన్ స్క్రీన్ పోద్ది. కాబట్టి బెటర్ చూజ్ వాటర్ బేస్డ్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్. ఇది మీరు మేకప్ వేసుకున్న అమ్మాయిలు వాడచ్చు, అబ్బాయిలు వాడచ్చు. సన్ స్క్రీన్ కొంచెం ఖర్చు పెట్టినా మంచిది తీసుకోండి, ఎందుకంటే దీంట్లో చాలా కల్తీలు కూడా అమ్మేస్తున్నారు మార్కెట్లో. చీప్ సన్ స్క్రీన్స్ అమ్ముతున్నారు, దాంట్లో చాలా చీప్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు. ఆయిలీ స్కిన్కి డిఫరెంట్ ఉంటుంది, మళ్ళీ డ్రై స్కిన్కి డిఫరెంట్ ఉంటుంది. అంటే మీకు పౌడర్ సన్ స్క్రీన్స్ దొరుకుతాయి, మ్యాట్ సన్ స్క్రీన్స్ దొరుకుతాయి. కాబట్టి ఎనీ బ్రాండ్ చెప్తున్నాను కదా, నేను ఈ వీడియోలో పర్టికులర్గా ఏ బ్రాండ్ని ప్రమోట్ చేయట్లేదు. బికాజ్ నేను ఏదైనా బ్రాండ్ చెప్పి అది మీకు పడకపోతే మళ్ళీ నన్నే తిట్టుకుంటారు. కాబట్టి మనకి పింపుల్స్ వస్తే చాలు, మనకి ఎక్కలేని టెన్షన్. అమ్మో ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారని ఫేస్ కవర్ చేసుకుంటాం, రుమాలు ఏవేవో పెట్టుకుంటాం, దానివల్ల ఇంకా పింపుల్స్ పెరిగిపోతాయి. గైస్, పింపుల్స్ అనేవి ఎందుకు వస్తాయంటే ఆబ్వియస్లీ మీ ఫేస్లో ఏమైనా డర్ట్ ఎక్కువ అయిపోతే, మీకు అక్కడ డెడ్ స్కిన్ లోపల మీకు డర్ట్ మీరు కరెక్ట్గా క్లీనింగ్ చేయకపోయినా లోపల ఏదైనా ఇన్సైడ్ స్కిన్ తేడా ఉంది అని అంటే పింపుల్స్ ఖచ్చితంగా వస్తాయి. అలా పింపుల్స్ వస్తున్నప్పుడు ముఖ్యంగా మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్, మీకంటూ స్పెషల్గా సిరమ్స్ అమ్ముతారు, లేదంటే రెటినాల్ క్రీమ్స్ అని. ఇప్పుడు నేను ఈ క్రీమ్ వాడిన తర్వాత నాకు పింపుల్స్ బాగా తగ్గిపోయినాయి. డోంట్ ఎక్స్పెరిమెంట్ ఆన్ యువర్ స్కిన్, చూజ్ యువర్ డర్మటాలజిస్ట్ రైట్. డర్మటాలజిస్ట్ని చూస్ చేసుకున్నాను. ఇప్పుడు చాలామంది అనుకుంటారు క్రీములు వాడితేనే అన్నీ తగ్గిపోతాయని. అలా అవ్వదు. కొన్ని క్రీమ్స్ వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేసినా కూడా ఒకసారి మీరు రీచెక్ చేయండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు, డర్మటాలజిస్ట్ అయినా. కాబట్టి మీరు ఆ ఇంగ్రీడియంట్స్ చదవండి, ఆ ఇంగ్రీడియంట్స్ మీకు పడుతున్నాయా లేదా. చూజ్ యువర్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కేర్ఫుల్లీ. అంటే ఎవరైనా గుడ్డిగా చెప్పేస్తే నమ్మేయొద్దు. నేను చాలా యూట్యూబ్ వీడియోలు చూసాను, స్కిన్ కేర్ అంటే ఇది ప్రోడక్ట్ వాడండి, ఆ ప్రోడక్ట్ వాడండి అని ఫేక్ ప్రమోషన్స్ చాలామంది చేస్తున్నారు. బట్ చాలామంది ఒక టాపిక్ మర్చిపోతున్నారు. స్కిన్ కేర్ అని అంటే ఇట్స్ అబౌట్ ఇన్సైడ్, అవుట్ సైడ్ కాదు. ఇన్సైడ్ ఏం వాడుతున్నాం, మన ఇన్సైడ్ స్కిన్ ఎంత హెల్దీగా ఉంది, ఇది ఇంపార్టెంట్. ద నెంబర్ 1 ఇన్సైడ్ టిప్ నేను ఇచ్చేది ఏంటంటే, అంటే ఇన్సైడ్ స్కిన్ హెల్దీగా ఉండాలి, గ్లో రావాలంటే వాటర్. అంటే వాటర్తోనే స్కిన్ గ్లో వచ్చేస్తుంది అంటే డెఫినెట్లీ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. డేకి అట్లీస్ట్ ఒక 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ మీరు తాగండి. మీ స్కిన్ గ్లో అవ్వడమే కాదు, ఒక హైడ్రేషన్ ఉండే ఇన్సైడ్ నుంచి చాలా హెల్దీగా. నెక్స్ట్ యాక్నే ప్రాబ్లమ్స్ రెడ్యూస్ అవుతాయి, పిగ్మెంటేషన్లో. ద నెంబర్ 1 ఇన్సైడ్ స్కిన్ కేర్ టిప్ ఇస్ వాటర్ గైస్. వాటర్ మీరు ఎంత తాగితే మీ స్కిన్ అంతా, ఇప్పుడు గ్లాస్ స్కిన్, గ్లో స్కిన్ అంటారు కదా మన సెలబ్రిటీలకు ఉంటుంది ఎస్పెషల్లీ, వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యే టిప్ ఇదేనమాట. దీని గురించి పెద్ద ఎవరు పట్టించుకోరు, అందరూ ప్రొడక్ట్స్ మీదనే పడతారనమాట. డెఫినెట్లీ ప్రొడక్ట్స్ కూడా హెల్ప్ చేస్తాయి, బట్ మీరు ఎంత కాస్ట్లీ ప్రొడక్ట్స్ వాడినా మీరు ఈ బేసిక్ థింగ్స్ మీరు పట్టించుకోకపోతే ఇట్స్ వేస్ట్. గైస్, ద నెంబర్ 1 మిస్టేక్ అందరూ చేసేది ఓవర్ నైట్ పింపుల్స్. అంటే ఇవాళ పింపుల్ ఉండదు, రేపు మార్నింగ్ లేచినప్పుడు పింపుల్ వచ్చేస్తాయి. దానికి మేజర్ మిస్టేక్ ఏంటంటే మీ పిల్లోస్ వల్ల పింపుల్స్ ఎందుకు వస్తాయి అని మీరు అనుకోవచ్చు. లేదు, పిల్లోస్ అండ్ ఈ టవల్స్, ఇవి మనం రోజంతా అవే వాడతాం. ఆబ్వియస్లీ మనకి డస్ట్ పట్టేస్తే, ఇప్పుడు మీ టవల్ ఉంది, మనం టవల్ తుడుచుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ మంత్ అంతా అదే టవల్ వాడి అలా వాడితే మీకు పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. పింపుల్స్కి, మీ యాక్నేకి ముఖ్యంగా మీ ఎనిమీ ఏంటంటే పిల్లో కవర్స్ వల్లే సగం మందికి తెలియకుండా పింపుల్స్ వచ్చేస్తున్నాయి. ఏవేవో ప్రొడక్ట్స్ అనుకుంటారు, ఏవేవో అనుకుంటాం. ముఖ్యంగా పిల్లో కవర్స్ మార్చి చూడండి, మీరు రెగ్యులర్గా చేంజ్ చేయండి. ఎందుకంటే డైలీ అవే ఉంటే డస్ట్ అంతా దానికి అతుక్కొని ఉంటుంది, ఊర్లో ఉన్న డస్ట్ అంతా. మళ్ళీ అర్ధరాత్రి వెళ్ళి దాని మీద పడుకుంటాం మనం. ఆబ్వియస్లీ ఒక 8 hours 9 hours దీని మీదే స్పెండ్ చేస్తాం. సో ఆబ్వియస్లీ ఎంత క్లీన్గా ఉండాలి. మనం వేసుకునే బట్టలే మనం రెగ్యులర్గా మార్నింగ్ ఒక జత వేస్తాం, నైట్ ఒకటి వేస్తాం. అలాగే పిల్లో కవర్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు చేంజ్ చేయకపోతే
మీకు డెఫినెట్లీ మీ స్కిన్ పాడైపోతుంది. అండ్ బెటర్ కాటన్ పిల్లో కవర్స్ కన్నా సిల్క్ వాడండి. నేను చాలామంది డర్మటాలజిస్టులు కూడా రికమెండ్ చేయడం చూసాను. సిల్క్ వాడితే ఏంటంటే మీకు కొంచెం స్కిన్ కూడా సెట్ అవుతుంది, లేదంటే హార్ష్గా ఉంటుంది అనమాట కాటన్ పిల్లోస్ మళ్ళీ. సో సిల్క్ పిల్లోస్ చూసుకోండి. అండ్ బెడ్షీట్స్ కూడా రెగ్యులర్గా చేంజ్ చేయండి గైస్. మొత్తం అంతా కీప్ ఇట్ క్లీన్, కీప్ యువర్ బెడ్ టైమ్ వెరీ క్లీన్. మీ చుట్టుపక్కల ఏమున్నా కూడా థింగ్స్ కానీ అవన్నీ క్లీన్గా ఉంచుకోండి. అండ్ ఇవి మేబీ లైక్ చాలామందికి అర్థం కాకపోవచ్చు, బట్ ఇవి నేను ఫాలో అయ్యేవి. నేను ఇది చాలా వరకు నాకు పింపుల్స్ వచ్చేవి మొన్నటి వరకు కూడా, కానీ వన్స్ ఇది నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, ఓకే ఇది కూడా ఒక రీజన్ నా పింపుల్స్. కానీ ఇప్పుడు చెప్పే టిప్ మీకు కొంచెం సిల్లీగా అనిపించవచ్చు, కానీ ఇది నా పర్సనల్ టిప్ అనమాట. నెయిల్స్ చూసారా, నెయిల్స్ అనేవి లాంగ్ పెంచకండి. ఎందుకంటే డెఫినెట్లీ మనం ఏదైనా టచ్ చేసినా, ఫుడ్ తిన్నా ఫుడ్ పార్టికల్స్ దానిలోకి వెళ్ళిపోవడం, అమ్మాయిలు పెంచుతారు, మనకు అవసరం లేదు. కాబట్టి నెయిల్స్ కొంచెం షార్ట్ ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు డస్ట్ ఎక్కువ వెళ్ళదు. అలా వెళ్ళకపోతే మీకు కొంచెం అది మీ స్కిన్కి ఎక్కువ టచ్ చేస్తాం, మనం ఫేస్ హెయిర్ టచ్ చేస్తాం కాబట్టి ఆ డస్ట్ మళ్ళీ దీనికి వెళ్ళిపోయి దీనివల్ల కూడా నాకు పింపుల్స్ వచ్చాయి. ఇది నా పర్సనల్ టిప్ అనమాట. ఇది మీరు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి, నాకైతే వర్కౌట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ డర్మటాలజిస్ట్, ఐఎమ్ డైటీషియన్. బట్ నేను ఇప్పుడు చెప్పే టిప్స్ అన్ని నాకు వర్కౌట్ అయ్యేవి. నాకు తెలిసి మీరు ఏ యూట్యూబ్లో ఎలాంటి నెయిల్స్ కట్ చేసుకో అని ఎవరు చెప్పుండ్రో, నెయిల్స్ డెఫినెట్లీ ట్రిమ్ చేసుకోవడం వల్ల మీకు సగానికి సగం డస్ట్ అనేది కట్ అవుతుంది. లేకపోతే ఆ డస్ట్తో మీ స్కిన్, మీ హెయిర్ ఇదంతా టచ్ చేస్తే ఇట్ విల్ బికమ్ మోర్ డర్టీ. ఆ డర్ట్ వల్లే మీకు యాక్నే, పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంది. నా స్కిన్ మీరు చూస్తున్నారు కదా, ఎంత సాఫ్ట్గా ఎంత గ్లో వచ్చింది అని అంటే నేను ఇప్పుడు చెప్పిందంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్తున్నది ఇంకో ఎత్తు. ఎందుకంటే డయట్ కనిపిస్తున్నాయి కదా, డయట్ మనం ఏం తింటున్నాం, వాట్ యు ఈట్ ఇస్ వాట్ యు ఆర్ అని మన పెద్దలు అప్పుడే చెప్పారనమాట. కానీ మనకి ఎక్స్ అవ్వదు కదా, అర్థమైన గడ్డి, బిర్యానీలు, చికెన్లు, అంటే ఆయిలీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్స్ ఎక్కువ తింటాం. దానివల్ల ఏమవుద్దంటే మన స్కిన్ డెఫినెట్లీ పాడైపోద్ది. ఎందుకంటే ఆయిల్స్, మసాలాస్ ఇవన్నీ ఎక్కువ తగలకూడదు మన స్కిన్కి. సాల్ట్ కానీ ఇవన్నీ కూడా, అవన్నీ మెయింటైన్ చేయాలంటే నెంబర్ 1 ఈజ్ యువర్ డయట్. మీరు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, అసలు మీ ప్రాపర్ డైట్ ఎలా ఉంది అన్న దాని మీదే మీ స్కిన్ ఎస్పెషల్లీ డిపెండ్ అయి ఉంటుంది. మీకు కూడా మీ స్కిన్ గ్లో రావాలి, వ్రింకిల్స్ తగ్గాలి, యాక్నే తగ్గాలి, పిగ్మెంటేషన్ తగ్గాలంటే మీరు ఏవేవో ట్రీట్మెంట్లు చేయించుకున్నంత మాత్రం అయిపోదు. మీరు మళ్ళీ వెళ్ళి ఆ గడ్డి తింటే ఆబ్వియస్లీ మళ్ళీ అదంతా బ్యాక్ వచ్చేస్తుంది. కాబట్టి బెటర్ ఇప్పుడే మీ డైట్ని సెట్ చేసుకోండి. సెట్ చేసుకోవడం చాలా సింపుల్. కనిపిస్తుంది కదా ఇక్కడ మెయిల్, ఈ మెయిల్కి ఒకసారి వెళ్ళి కొట్టండి, నా వెబ్సైట్లో వెళ్ళి ఒకసారి చూడండి. ప్రాపర్ స్కిన్ కేర్ డైట్ కూడా నేను అవైలబుల్ ఉంది. కస్టమైజ్డ్ 1-to-1 స్కిన్ కేర్ డైట్ అనమాట. అంటే స్పెషల్గా స్కిన్కి కొన్ని ఫుడ్స్ ఉంటాయి గైస్. ఈ ఫుడ్స్ తినడం వల్ల మన స్కిన్కి కొన్ని వైటమిన్స్, అంటే మైక్రో న్యూట్రియన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ స్కిన్కి. ప్రోటీన్స్, కార్బ్స్, ఫ్యాట్స్ అనేవి బాడీకి ఎంత ఇంపార్టెంటో మన స్కిన్కి మైక్రో న్యూట్రియన్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. వైటమిన్ సి, వైటమిన్ ఈ, వైటమిన్ డి, ఇలా ఎంత తీసుకోవాలి, ఏమేమి ఫుడ్స్ తినాలి, కాంబినేషన్స్ ఏంటి, ఇలా మీకు ఒక కస్టమైజ్డ్ స్కిన్ కేర్ డైట్ ప్లాన్ కావాలి అంటే ఆలస్యం చేయకు, ఇక్కడ మెయిల్ చేయి. లేకపోతే నీ యాక్నే వచ్చి ఇవన్నీ వచ్చి సెట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూపించిన ప్రొడక్ట్సే కాదు, ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట మీకు చూపించాల్సినవి. కానీ ఇవన్నీ కూడా మీకు చూపించినా కూడా మీకు అవి సెట్ అవుతా లేదో కూడా నాకు తెలియదు. కాబట్టి బెటర్ నేను దీంట్లో చెప్పినవి అన్నీ మీరు వాడాలని లేదు. ఈ ప్రొడక్ట్స్ అన్నీ వాడితే మీ స్కిన్ బాగైపోద్దని లేదు. సో వాటిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి, వాటిలో ఉన్న వాల్యూస్ గురించి మీకు చెప్పాను. అది ఫస్ట్ మీరు నేర్చుకోండి. నెక్స్ట్ హెయిర్ కేర్ గురించి కూడా నేను చాలా ఫాలో అవుతాను. అలాంటి హెయిర్ కేర్ స్పెషల్ వీడియో కావాలి అనుకుంటే ఒక లైక్ గట్టిగా కొట్టండి. దీనికి లైక్లు ఎక్కువ వస్తే కానీ ఆ వీడియో చేయను. ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇది ఒక్కటే కాదు. అంటే మన స్లీప్, రికవరీ, మొత్తం హెల్త్ ఇదంతా కూడా మనం ఎలా మేనేజ్ చేస్తున్నాం అనే దాని మీద ఉంటుంది. బెటర్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే తెల్లగా ఉంటేనే స్కిన్ బాగున్నట్టు, నల్లగా ఉంటే బాగున్నట్టు కాదు అనుకుంటారు. దట్స్ 100% రాంగ్. ఎందుకంటే తెలుపు, నలుపు అనేది అది మన బై బర్త్, అది మనం డిసైడ్ చేసుకున్నాం. ఇప్పుడు నల్లగా ఉన్న వాళ్ళు కూడా మంచి కలర్ ఉంటుంది ఫేస్లో. ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారు చూడండి, మా ఇన్స్పిరేషన్ అనమాట ఆయన. సో ఇలా మీరు చూసుకున్నట్టయితే దెర్ ఆర్ మెనీ పీపుల్. అంటే స్కిన్ కేర్ అనేది మీ స్కిన్ ఎంత హెల్దీగా ఉన్నదన్నది ఇంపార్టెంట్. ఇక్కడ కూడా స్కిన్ హెల్త్ని మనం చూడాలి. అంతేగాని ఈ ప్రొడక్ట్స్ వాడితే ఇదైపోద్ది, ఆ ప్రొడక్ట్సే వాడాలి, ఇవన్నీ రాంగ్ సజెషన్స్ అనమాట. చాలామంది ఇన్ఫ్లుయెన్సెస్ చేస్తున్నవి. కాబట్టి ఒకటే చెప్తాను, స్ట్రెస్ రిలీఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎన్ని చేసినా స్ట్రెస్ మీకు ఉంటే మాత్రం మీకు యాక్నే ఇవన్నీ వచ్చే ఛాన్సులు ఇంకా ఎక్కువ ఉంటాయి. చిల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. నాకు తెలుసు ఇది చెప్పడం చాలా ఈజీ, బట్ అంటే మీకు మంచి హెల్దీ స్కిన్, హెల్దీ లైఫ్ కావాలి అని అంటే తక్కువ తినండి, తక్కువ మాట్లాడండి, తక్కువ స్ట్రెస్ తీసుకోండి, అన్నీ తక్కువ చేయండి. మన
రజనీకాంత్ గారు చెప్పినట్టు చాలా చాలా రీజన్స్ ఉంటాయి. మన ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నాము, స్లీప్ ఎలా ఉంది, రికవరీ ఉంది, ఎన్ని గంటలు పడుకుంటున్నాము, ఎంత ఆనందంగా ఉన్నాము అనేది కూడా ఇంపార్టెంట్. కానీ ఎప్పుడు కూడా స్కిన్ అంటే చాలామంది ఇంకోటి ఏంటంటే నేను నల్లగా ఉన్నాను, తెల్లగా అయిపోవాలి, తెల్లగా అయినంత మాత్రం స్కిన్ బాగైపోయినట్టు కాదు. తెల్లగా అవ్వడంతో పాటు మీరు ఏంటంటే నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా దట్ డజంట్ మ్యాటర్, అది ఫరక్ పడదు. ఏదైనా గ్లో కళ ఉండాలి, ఫేస్లో ఒక న్యాచురల్ గ్లో ఉండాలి. ఇప్పుడు రజనీకాంత్ గారు చూడండి, మరి ఆయన ఇన్స్పిరేషన్ అనమాట. సో అలా మన ఫేస్లో ఒక గ్లో కళ ఉంటే ఏ ప్రొడక్ట్స్ అవసరం లేదు, అంత న్యాచురల్గా మనం డైట్ చేద్దాం, అన్నీ చేసి మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి మీరు కూడా ఏంటంటే నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఫరక్ పడదు, మీ స్కిన్ ఎంత హెల్తీగా ఉంది. ఈ వీడియో నేను చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్కిన్ అనేది మనకి చాలా డెలికేట్ అనమాట, సెన్సిటివ్. అది మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, అది హెల్తీగా పెట్టుకోవాలి. ఫస్ట్ పింపుల్స్ ఉన్నా ఇవి ఉన్నా అవన్నీ ప్రాబ్లం కాదు, మన స్కిన్ హెల్త్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని ఉండండి. స్కిన్కి మంచి ప్రోడక్ట్స్ ఎలా వాడతామో మన బాడీకి మంచి ప్రోడక్ట్స్ అంటే ఫుడ్, డైట్లోనే 90% స్కిన్ అనేది సెట్ అయిపోతుంది. సో కాబట్టి నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఎలా ఉన్నా సరే మీ స్కిన్ కేర్ మీకు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరైతే ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ జాబ్లు సిస్టమ్ల ముందు ఫాలో అవుతున్నారో వాళ్ళు స్ట్రెస్ కొంచెం తక్కువ తీసుకోండి. మీరు ఏంటంటే బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ అని అమ్ముతారు అనమాట, అవి తీసుకోండి. దానివల్ల మీ స్కిన్, మీ ఏవో ఐస్ ఉన్నాయో అవి ప్రొడక్ట్ అవుతాయి. ఇలా చాలా చాలా ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఇస్తున్న టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయిపోతే మీ స్కిన్, నేను ఇప్పుడు చెప్పిన వీడియో ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి రివైండ్ చేసుకొని చూడండి. ప్రతి టిప్పు కూడా నేను నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్నాను. ఇదేదో నేను ఎక్కడి నుంచో కాపీ కొట్టేసి చెప్పట్లేదు కాబట్టి. సో ఇది ఫాలో అయితే మీ స్కిన్ హెల్తీగా ఉంటుంది, ఇన్సైడ్ నుంచి బయట నుంచి కూడా. లేకపోతే షెడ్కి వెళ్తుంది, ఇంకా నీ ఇష్టం. నాకు తెలుసు ఇంత వీడియో చేసాక కూడా మీకు స్కిన్ కేర్ గురించి ఇంకా డౌట్లు ఉంటాయి. మరి అవన్నీ డౌట్లు క్లియర్ అవ్వాలి అనుకుంటే కనిపిస్తుంది కదా నా ఇన్స్టాగ్రామ్, ఒక్కసారి వెళ్ళి కనిపిస్తున్న ఫాలో బటన్ నొక్కి మెసేజ్ కొట్టు, నీ డౌట్లన్నీ అక్కడ క్లియర్ చేస్తా. గైస్ ఫైనల్గా ఇప్పుడు మీరు చూసింది ఇక్కడ వరకు కూడా దిస్ ఇస్ పార్ట్ 1 ఆఫ్ మై స్కిన్ కేర్ వీడియో. ఇది నేను షూట్ చేసి చాలా ఇయర్స్ అవుతుంది అనమాట. కానీ ఇప్పుడు నా స్కిన్ కేర్ కంప్లీట్గా మారిపోయింది. ఇంకా ముందు నేను యాంటీ ఏజింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఒక యాంటీ ఏజింగ్ ప్రాజెక్ట్ కూడా నేను వర్క్ చేస్తున్నాను దాని మీద. అసలు యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్ అనేది నేను పార్ట్ 2లో రివీల్ చేస్తాను. మరి పార్ట్ 1 ఇయర్స్ పట్టింది, ఇంకా పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది అంటే తొందరలోనే వస్తుంది. స్కిన్ కేర్ పార్ట్ 2 రావాలి అనుకుంటే మీకు కావాలి, చూడాలి, మీ స్కిన్ ని న్యాచురల్గా యంగ్గా యాంటీ ఏజింగ్ గా ఫిట్ గా స్కిన్ ని, హెయిర్ ని, మీ బాడీని మెయింటైన్ చేయాలనుకుంటే అర్జెంట్గా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీరు ఒక 5000 లైక్స్ మినిమం కొట్టారంటే మాత్రం పార్ట్ 2 ఎంత ఫాస్ట్గా, ఎంత వీలైతే అంత ఫాస్ట్గా నేను దింపడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చాలా రీసెర్చ్ చేసి, చాలా స్టడీ చేసి నేను ఆ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియో కూడా స్కిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బాడీ ఎంత ఇంపార్టెంట్, నా దృష్టిలో స్కిన్ కూడా ఎంత ఇంపార్టెంట్. కాబట్టి మీ స్కిన్ ఎలా న్యాచురల్గా, ఎలా యాంటీ ఏజింగ్గా మహేష్ బాబులా, ప్రభాస్ గారిలా ఎలా మార్చుకోవాలనేది దిస్ యువర్ స్వీట్ మనోహర్ ఛానల్ మీకు నేర్పిస్తుంది ఫ్రీగా. వీడియోని లైక్ చేసి గంట కొట్టి వెళ్ళడం మాత్రం మర్చిపోకు. పార్ట్ 2లో కలుద్దాం.